ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదువుకున్న అందరూ ఎలా నిలబడి ఉండగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి చిన్న లేఖన భాగం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. మరొక లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబోవు యుగముల్లో కనబర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొండబెట్టెను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ఇది పని చేయకపోతే ఇది దీంతో చెప్పేస్తాం. ప్రైజ్ ది లార్డ్. తల ఉంచుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొకసారి నీ రక్తం కిందకు వస్తున్నాం. ప్రభువా ఈ రాత్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మాతో మాట్లాడు. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవు. నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభైన దేవుడవు. నాయన తప్పక రంగంపైకి దిగివచ్చి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ బలిష్టమైన దూతకి ఇక్కడ ఉన్నావని నమ్ముతున్నాను. అగ్నిస్తంభముగా మేఘస్తంభం ఇక్కడ ఉన్నావని నమ్ముతున్నాను. తప్పక నీ కృప చూపించి దేవా, నీ హస్తము తోడుగా ఉంచిన ఆయన నీ బలపరచబడి ప్రార్థిస్తున్నాను. తప్పక నీ వాక్యానికి దీవెనలు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. చిన్న అంశాన్ని మీ మధ్యలో తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. వధువు యొక్క రూపాంతరపరచబడు శక్తి. మనందరం కూడా ఇప్పుడు ఈ దినముల్లో ఏదో ఒక ఉదయమని ఎత్తబడతామని నమ్ముతున్నాం. అవునా? అయితే ఎత్తబడుట అనేది ఏ విధంగా జరగబోతున్నది అది మనకు తెలియకుండా ఎత్తబడలేం మనం. ఎందుకంటే ఆ ఎత్తబడే మర్మం మిస్టరీ. ఆ ఎత్తబడే మర్మం అనేది ఖచ్చితంగా వధువుకి తెలియాలి. దాని వైపు చూడకండి, అందరూ వాక్యం వైపు చూడండి. ఆ మర్మం తెలియకుండా మనం ఎత్తబడలేము. కాబట్టి ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసాము. మరి రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనలో 14 పుస్తకాలు రాశాడు. ఆయన అధిక భాగం ఆయన రాశాడు. ఆల్ఫా మెసెంజర్ ఆయన. అయితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము అక్కడ భర్త కోసం మాట్లాడుతున్నాడు. నీ పాత భర్త చనిపోయినప్పుడు అప్పుడు నీవు భర్త బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రమునకు బద్ధురాలు అని మాట్లాడుతున్నాడు. భర్త చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? మరి ఈరోజు కూడా మన భర్త చనిపోయాడు. మన పాత భర్త చనిపోయాడు. అందుకే మనం వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మన భర్త ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన పాత భర్త ఎవరంటే సాతానుడై ఉన్నాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు గారు మరి పాత భర్త కోసము మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరొక స్త్రీ ఏ విధంగా వివాహం చేసుకోవాలో వివాహం పరిత్యాగం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. మరి అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అది క్రీస్తు ఆత్మ పొందుకోవడం, క్రీస్తు నీవు వివాహం కాబడటం, ఐక్యం కాబడటం,
అది ఐక్యత కోసం మాట్లాడుతూ ఉన్నది. క్రీస్తు యేసులో ఉన్న ఆత్మ నీలోకి వచ్చిందని అది ఐక్యత కోసం మాట్లాడుతూ ఉన్నది. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మరి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఎందుకంటే పర్వతం మీద ఒక పుస్తకం దిగొచ్చింది. ప్రకటన 10వ అధ్యాయంలో పుస్తకం దిగొచ్చింది. మన కాలంలో పుస్తకం దిగొచ్చింది కాబట్టి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పుస్తకం దిగొస్తూ ఉన్నది. అక్కడ మరి 11వ అధ్యాయంలో మరి యూదుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎలాగంటూ కట్టబడ్డామో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇజ్రాయేల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ పట్ల కూడా కృప చూపుతాడని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మొదటి రాకల వాళ్ళు త్రోసివేశారు, మళ్ళా దేవుడు వాళ్ళ పట్ల కృప చూపుతాడు. ఎందుకంటే రాబోయే 3.5 సంవత్సరాలు వధి వెత్తబడిన తర్వాత మిగిలిపోయిన దానియేలు 70 వారాల్లో చివరి అర్ధవారము అది యూదుల కొరకై ఉన్నది. అది మరి ప్రకటన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏంటంటే ఎత్తబడుట, ర్యాప్చరింగ్ మిస్టరీ. అది ఎత్తబడి మర్మం అక్కడ దాగున్నది ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, దేవుడి యొక్క మరి ప్రవక్త దీని మీద చాలా విషయాలు చెప్పాడు. అయితే నేను కొన్ని విషయాలు మీ మధ్యలో తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో. చూడండి, ఇక్కడ ఈ ఎత్తబడే మర్మం అనేది ఖచ్చితంగా నీకు తెలియాల్సి ఉన్నది. మనం ఎత్తబడే గడిలో ఉన్నాము. ఎలా మన శరీరము ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ట్రాన్స్లేషన్ అవుతుంది అనేది మనకు తెలియకుండా మనం ఎత్తబడలేము. హల్లెలూయా. ఆ మర్మం అనేది దేవుడు ఈ కాలంలో బయలుపరిచాడు. 7వ దూత ద్వారా బయలుపరిచాడు దాన్ని. మనం గమనించినట్లయితే దేవుడి సృష్టిని సృజిస్తున్నప్పుడు, చాలా జాగ్రత్తగా వినండి, దేవుడి సృష్టిని సృజిస్తున్నప్పుడు మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అది పరిపూర్ణంగా చేయబడింది. అది ఆదికాండం 1:1 పరిపూర్ణంగా చేయబడింది. సృష్టి అంతా దేవుడు చేశాడు. దేవుడు భూమి ఆకాశం చేశాడు. ఆదికాండం 1:2 వచ్చేసరికి భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. ఆదికాండం 1:1కి ఆదికాండం 1:2కి మధ్యలో అది దేవదూతల యుగం ఉన్నది. అక్కడ ఆ దేవదూతల యుగంలో దేవుడు ఈ సృష్టి అంతా కూడా అక్కడ యుద్ధంలో నాశనం అయిపోయింది. మరి ఈ సృష్టి అంతా కూడా నీళ్లతో కప్పబడింది. భూమి పైన భూమి అంతా కూడా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఆత్మ ఇప్పుడు నీళ్ళపైన పొదుగుతూ ఉన్నది, బ్రూడింగ్ జరుగుతూ ఉన్నది అక్కడ. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే లెట్ దేర్ బి లైట్ అని బలుగుతూ ఉన్నాడు, వెలుగు కలుగునుగా కానీ బలుగుతూ ఉన్నాడు. అప్పటికి ఆదికాండం 1:1లో వెలుగు ఉన్నది. ఆదికాండం 1:1లో సూర్యుడు ఉన్నాడు. ఆదికాండం 1:1లో భూమి ఉన్నది. ఆదికాండం 1:1లో చంద్రుడు ఉన్నాడు. సృష్టి అంతా పర్ఫెక్ట్గా ఉన్నది అక్కడ. కానీ ఆదికాండం 1:2లో దేవుడు ఏం చేస్తున్నాడంటే సృష్టిని మళ్ళా అది రిస్టోరేషన్ చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 1:2 నుంచి అది రిస్టోరేషన్ చేస్తున్నాడు. అది క్రియేషన్ కాదది. ఆదికాండం 1:1 క్రియేషన్. అది పలకబడిన మాట ద్వారా సృష్టి ఉనికిలోకి వచ్చింది. కానీ ఆదికాండం 2లో మాత్రము రిస్టోరేషన్ ప్రాసెస్ మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు రిస్టోరేషన్ ప్రాసెస్లో లెట్ దేర్ బి లైట్ అన్నాడు ఆయన, వెలుగు కలుగునుగా అన్నాడు ఆయన. అప్పటికి వెలుగు ఉన్నది అక్కడ, అప్పటికి భూమి ఉన్నది అక్కడ. హల్లెలూయా. అప్పటికి సూర్యుడు ఉన్నాడు అక్కడ. అయితే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడు. భూమి తన కక్షలో తిరుగుతూ ఉన్నది. సూర్యుడు తన కక్షలో తిరుగుతూ ఉన్నాడు. చంద్రుడు తన కక్షలో తిరుగుతూ ఉన్నాడు. ఒకదానికొకటి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నాయి. సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు, భూమి తిరుగుతూ ఉన్నది. గురుత్వాకర్షణ శక్తి ఉన్నది వాటికి. ఒక కక్షలో వేటికి నియమించిన కక్షలో వాటి తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆదికాండం 1:1కి ఆదికాండం 1:2కి మధ్యలో ఏం జరిగిందంటే డిస్టర్బెన్స్ జరిగింది. సృష్టి మొత్తం ఆ యుద్ధంలో సృష్టి అస్తవ్యస్తం అయిపోయింది. అంటే అక్కడున్న భూమిని దేవుడు ఏం చేశాడంటే ఒక తన్నాడు ఆయన. సూర్యుడు తన కక్షలో ఉన్నాడు, భూమి తన కక్షలో ఉన్నది, చంద్రుడు తన కక్షలో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, భూమిని ఒక తన్నాడు. ఆ భూమి తన కక్షను దాటుకుని వెళ్ళిపోయింది. అందుకే అక్కడ యుద్ధంలో అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న భూమిని తీసుకొచ్చి తన హస్తము ద్వారా, తన బలమైన హస్తము ద్వారా, దానియేలు కాలంలో హస్తం వచ్చింది, ఏలియా కాలంలో హస్తం వచ్చింది. ఏంటి హస్తం? అది దేవుని హస్తం. అది మెనే టేకలు రాసింది అక్కడ, మెనే టేకలు ఉపాసన రాసింది అక్కడ. దానియేలు కాలంలో హస్తం వచ్చి రాసింది అక్కడ. ఏలియా కాలంలో చెయ్యంత మేఘం హస్తం వచ్చింది అక్కడ.
ఏంటి దేవుని హస్తం అక్కడ? 5 మేనిఫెస్టేషన్స్. హల్లెలూయా. 5 పలకబడిన మాట పరిచర్యలో జరిగిన 5 కార్యాలు అవి. అక్కడ హట్టిలాటి యొక్క కుమారులు రక్షించబడడం, కలరాడలో తుఫాను ఆగిపోవడం, చచ్చిన చేపలు బ్రతికించబడడం, మెడ యొక్క కనిద అదృశ్యమైపోవడం, హల్లెలూయా, వడతలు సృజించబడడం. 5 అక్కడ 5 ఆ యొక్క చెయ్యి ఏం చేసింది? 5 తీసుకొచ్చింది. అక్కడ పలకబడిన మాట ద్వారా తీసుకొచ్చింది. అది దేవుని హస్తము చేసింది అక్కడ. దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క భూమిని తీసుకొచ్చి తన కక్షలో పెట్టాడు. ఇప్పుడు సూర్యుని తీసుకొచ్చి తన కక్షలో పెట్టాడు. ఇప్పుడు చంద్రుని తీసుకొచ్చి తన కక్షలో పెట్టాడు. ఇప్పుడు హల్లెలూయా. అయితే ఆ భూమి నీళ్ళ కింద దాగున్నది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఆయన వెలుగు కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? లెట్ దేర్ బి అని పలుకుతూ ఉన్నాడు. 7 సార్లు పలకడం వలన సృష్టి మరలా, ఆ 7 సార్లు పలకడం వల్ల సృష్టి మరలా అందమైన ఏదెను వలె మారిపోయింది. అక్కడ దేవుని నామమున మహిమ కలుగును గాక. అందమైన ఏదెను వలె మారిపోయింది. అక్కడ 7 సార్లు దేవుడు పలికాడు. అక్కడ అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. ఇప్పుడు సృష్టి మరలా దేవుడు ఏం చేశాడంటే రిస్టోరేషన్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. అయితే ఆ భూమి నీళ్ళ కింద దాగున్నది. నోవహు కాలంలో ఉన్న ప్రజలకు తెలీదు. ఆదాము కంటే ముందున్న ప్రపంచము నీళ్ళలో ములుగున్నదని. నిజంగా వాళ్ళకి తెలుసుంటే గనక ఆ రోజు నోవహు వర్తమానం నమ్ముండేవాళ్ళు. ఎందుకంటే ఆకాశం నుంచి వర్షము కురిసి ప్రపంచం నాశనం చేయబోతుందనే వర్తమానం నమ్ముండేవాళ్ళు. ఆదాము కంటే ఉన్న ముందు ప్రపంచము నీళ్లతో నింపబడిందన్న సంగతి ఆ మూర్ఖులకు తెలియదు ఆ రోజు. అందుకే ఆ వర్తమానం త్రోసివేశారు, ఆ వర్తమానం తృణీకరించారు. హల్లెలూయా. కానీ మర్మాలను ఎవరు తీసుకొస్తా ఉన్నారు? ఈ కాలంలో దేవుని యొక్క ప్రవక్త 7వ దూత ద్వారా మర్మాలు బోధించబడతా ఉన్నాయి. చూడండి, అక్కడ భూమి తన కక్షను తప్పిపోయింది, సూర్యుడు తన కక్షను తప్పిపోయాడు. హల్లెలూయా. భూమి కింద ఏమున్నాయి? విత్తనాలు ఉన్నాయి. భూమి కింద ఏమున్నాయి? ఆ మట్టిలో విత్తనాలు పడి ఉన్నాయి. ఏంటి ఆ విత్తనాలు? చూడండి, జామ చెట్టు యొక్క విత్తనం అందులో పడి ఉన్నది, యాపిల్ యొక్క విత్తనం అందులో పడి ఉన్నది. ప్రతి విత్తనము అక్కడ పడి ఉన్నది. కానీ దేవుడు ఆ విత్తనాలు అక్కడ ఉన్నాయని తెలుసు. హల్లెలూయా. దేవుడు తన విత్తనాలు ఎన్నడూ పోగొట్టుకోడు. అవి భూమిలో పడి ఉన్నాయి. ఆ విత్తనాలు అక్కడ ఉన్నాయని తెలుసు దేవుడికి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి అని చెప్తా ఉన్నాడు. మరలా రిస్టరేషన్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కూడా విత్తనాలు పడి ఉన్నాయి అక్కడ. ఈ భూమిలో విత్తనం ఉన్నది. ఇప్పుడు ఆ విత్తనము మొలికించబడాలంటే హల్లెలూయా. అందుకే నీ మొదటి జన్మ ద్వారా, ఆదాము అవ్వ చేసిన పాపము ద్వారా నీవు చూడండి, దేవుడు ప్రవక్త అంటా ఉన్నాడు, భూమి వాండరింగ్ స్టార్ వల్ల తిరుగుతూ ఉన్నది. వాండరింగ్ స్టార్ అన్నాడు ప్రవక్త. భూమి వాండరింగ్ స్టార్ వల్ల తిరుగుతూ ఉన్నది. అలా తిరుగుతున్న భూమిని దేవుని హస్తం లాగింది, తీసుకొచ్చి తన ఆర్బిట్లో పెట్టాడు ఆయన. భూమి తిరగడం మొదలుపెట్టింది. అక్కడ సూర్యుని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు సేమ్ ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి నీవు కూడా తిరగడం మొదలుపెట్టావు. అక్కడ లోకంలో తిరగడం మొదలుపెట్టావు. కానీ దేవుడి యొక్క వాక్యం, హల్లెలూయా, దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైతే నీ పైన పడిందో ఆ విత్తనాలు మొలకెత్తింపజేశాయి. అక్కడ ఆది కాండములో ఆ భూమిలో పడున్న విత్తనాలకి సూర్యుని యొక్క వెలుగు పడినప్పుడు ఆ భూమిలో విత్తనాలు ఎలాగైతే మొలగెత్తాయో, ఇప్పుడు నీతి సూర్యుడు ఎప్పుడైతే నేను తాకాడో, నువ్వు లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నా, నీవు ఒక త్రాగుబోతుగా ఉన్నా, నీవు ఒక వ్యభిచారిగా ఉన్నా, నీవు ఒక పాపిగా ఉన్నా, నీవు దేవుడు తన బలమైన హస్తము ద్వారా నిన్ను తీసుకున్నాడు. ఆయన నిన్ను తీసుకుని ఎక్కడ పెట్టాడు? వాక్యపు కక్షలో పెట్టాడు ఆయన. ఎప్పుడైతే వాక్యపు కక్షలో పెట్టాడో ఇప్పుడు నువ్వు ఎలా తిరుగుతున్నావు? నీతి సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉన్నావు. భూమి ఎలాగైతే సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నదో ఇప్పుడు నీవు కూడా ఈయన చుట్టూ తిరుగుతా ఉన్నావు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనము కూడా ఒకప్పుడు వాండరింగ్ స్టార్. మనం అలా తిరుగుతూ ఉన్న మనల్ని తన వాక్యం ద్వారా ఆకర్షించి
దేవుని యొక్క వాక్యపు కక్షలో పెట్టాడు. ఇప్పుడు నువ్వెందుకు ఇప్పుడు త్రాగట్లేదు? వాక్యపు కక్షలో ఉన్నావు. నువ్వెందుకు పేకాడట్లేదు? వాక్యపు కక్షలో ఉన్నావు. నువ్వెందుకు అందమైన స్త్రీ కనిపించినప్పుడు వ్యభిచారం చేయట్లేదు? వాక్యపు కక్షలో ఉన్నావు. ఎందుకు పాపాన్ని ఆశ్రయించుకుంటున్నావు? వాక్యపు కక్షలో ఉన్నావు. దేవుడు తీసుకొచ్చిన బలమైన హస్తము ద్వారా నిన్ను వాక్యపు కక్షలో పెట్టాడు. ఇప్పుడు అందుకే వాక్యం చుట్టూ తిరుగుతా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నామని మమ్మీ కలిని కాక చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మరి దేవుడు ఆ విత్తనాలతో మాట్లాడుతున్నాడు. విత్తనాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విత్తనాలు సూర్యుని యొక్క వెలుగు పొందుకున్నప్పుడు, ఆ సూర్యరశ్మి పొందుకున్నప్పుడు, విత్తనం అనేది భూమిలో పడినప్పుడే, అది కుళ్ళిపోయినప్పుడే అది మొలకెత్తుతుంది. అది సరైన స్థలంలో పడాలి. అది రాళ్ళపైన కాదు, ముళ్ళ తిప్పల్లో కాదు, సరైన నేలలో పడినప్పుడు, ఆ సూర్యుని యొక్క వెలుగు పడినప్పుడు ఆ విత్తనములో జీవం అనేది మనకు కనిపించదు. దాన్ని మనం చూడలేము. ఆ విత్తనములో ఎక్కడో ఆ జీవం దాగుంటుంది. ఎప్పుడైతే ఆ వెలుగు పడిందో ఆ విత్తనం మొలకెత్తడం ప్రారంభమవుతుంది. నీలో వాక్య బీజం ఉన్నదని తెలియదు, కానీ ఎక్కడో దాగున్నది అది. ఎప్పుడైతే నీతి సూర్యుడు వాక్యం ఎప్పుడైతే తాగిందో నువ్వు వాక్యపు కక్షలోకి వచ్చేసావు. ఇప్పుడు విత్తనం ఈ వ్యక్తిలో ఉన్నదని చెప్పలేం, విత్తనం ఈ వ్యక్తిలో ఉన్నదని చెప్పలేం, విత్తనం ఆ వ్యక్తిలో ఉన్నదని చెప్పలేం. అది ఎక్కడో దాగున్నది. కానీ ఆ వాక్యపు వెలుగు వచ్చినప్పుడు దాన్ని మొలకెత్తింపజేస్తూ ఉన్నది. దేవుడు ఎందుకు విత్తనాల కోసం మాట్లాడుతున్నాడు? వాక్యమే విత్తనమై ఉన్నది. వాక్యం విత్తనమై ఉన్నది. అది హల్లెలూయా. వాక్యం విత్తనమై ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆలోచన అయి ఉన్నది. అది దేవుడు ఆలోచన అయి ఉన్నది. అది దేవుడు తన ఆలోచనలు అందరూ పోగొట్టుకోడు. దేవుడు తన ఆలోచనలు అందరూ నాశనం చేయుడు. దేవుడు తన ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేయడు. ఆయన తన ఆలోచనలు పోగొట్టుకోడు. ఆయన అది వాక్య విత్తనాలుగా ఉన్నాయి. అక్కడ జామ చెట్టు ఉన్నది. జామ చెట్టు విత్తనంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎదుగునుగాక. అది విత్తనం. అది ఎప్పుడైతే దేవుడు పలికాడో ఆ జామ చెట్టు మొలకెత్తింపజేసింది, ఆకులు వేసింది, అది మొలకెత్తింది, పెద్దదయింది. ఏ విత్తనం అయితే ఉన్నదో ఆ విత్తనం వచ్చింది. ఏంటి ఇది ఇలా జరుగుతుందా? ఏంటి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాను? దేవుడు విత్తనాలతో మాట్లాడడం ఏంటి? విత్తనం ఎదగడం ఏంటి? అది చెట్టు అవడం ఏంటి? ఆది కాండంలో ఉన్న ఆ విత్తనాలు 7 ఉరుముల శబ్దం ఉన్నాయి. భూమిలో పడున్న విత్తనాలు, జామ విత్తనం 7 ఉరుముల స్వరం వింటా ఉన్నది. దేవుడు ఏమంటాడు? లెట్ దేర్ బి, లెట్ దేర్ బి, లెట్ దేర్ బి. జామ విత్తనం వింటా ఉన్నది, యాపిల్ విత్తనం వింటా ఉన్నది, అక్కడ వృక్ష ఫలాలని విత్తనాలు వింటా ఉన్నాయి. 7 ఉరుముల స్వరం విత్తనాలు వింటా ఉన్నాయి. మరి ఆది కాండంలో ఆ విత్తనాలు వింటే, మరి ప్రకటన గ్రంథంలో కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఇక్కడ ఈ విత్తనాలు కూడా 7 ఉరుముల స్వరం విన్నప్పుడు, 7 ఉరుముల శబ్దం, 7 ఉరుముల స్వరం, 7 ఉరుముల వర్తమానం ఈ విత్తనాలకి జీవాన్ని తీసుకొచ్చింది. అది ఈ విత్తనం మొలకెత్తపజేసింది. అది ఈ విత్తనాలు ఏమై ఉన్నాయి? దేవుడు ఆలోచన అయి ఉన్నాయి. దేవుడు ఆలోచనలు అయి ఉన్నాయి. దేవుడు తన ఆలోచనలు పోగొట్టుకోడు. ఆయన తన ఆలోచనలతో మాట్లాడుతూ ఉన్నాడు, తన విత్తనాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండంలో ఏదైతే ఉన్నదో ప్రకటన గ్రంథంలో అదే ఉన్నది. ఆది కాండంలో శరీర మార్పు ఉంటే ప్రకటన గ్రంథంలో శరీర మార్పు ఉన్నది. ఆది కాండంలో 7 సంఘాలు ఉంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటే ఆది కాండంలో 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు ఉంటే ఆది కాండంలో 7 ముద్రలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో పాత్రలు ఉంటే ఆది కాండంలో పాత్రలు ఉన్నాయి.
ప్రకటన గ్రంథంలో 7 బూరలు ఉంటే ఆది కాండంలో 7 బూరలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 2 క్రూర మృగాలు ఉంటే ఆది కాండంలో 2 క్రూర మృగాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మహాబబులోను ఉంటే ఆది కాండంలో బబులోను ఉన్నది. ఎవ్రీథింగ్ రెవల్యూషన్లో ఏదైతే ఉందో ఆది కాండంలో అది సమస్తం ఉన్నది. ప్రతిదీ ఉన్నది అక్కడ. దేవుడు నా మాట మమ్మీ కలిగాక చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త బ్రహ్మని ఒక క్వశ్చన్ అడిగారు. నా క్వశ్చన్ తీసుకుని ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఏంటి రూపాంతరపరచబడడం? దానికి వెళ్ళే ముందు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎప్పుడైతే సజీవ యాగముగా సమర్పించుకుంటామో, అర్పణ అర్పించేటప్పుడు అది అగ్నితో అంగీకరించబడుతుంది. ఏబేల్ అర్పణ అగ్నితో అంగీకరించబడింది. అర్థమైందా? గిజ్జోన్ అర్పణ అగ్నితో అంగీకరించబడింది. ఏలి అర్పణ అగ్నితో అంగీకరించబడింది. ఈరోజు సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. ఇప్పుడు ఏం పొందాలి? ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొందాలి. ఏంటి రూపాంతరం అంటే? దేవుని ప్రవక్త అంటున్నాడు, దేవుని మహిమగలను గాక, రూపాంతరపరచబడుట, ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చబడుట. అర్థమవుతుందా? ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చబడుట, దాన్ని రూపాంతరపరచబడుట అంటాం. దీన్ని గ్రీక్ భాషలో ఎరాకోమి అంటాం. ఎరాకోమి అంటే ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్చబడటం. మరి రానున్న 45 నిమిషాల్లో రూపాంతరపరచబడిన గురించి నేను మాట్లాడగోరుచున్నాను. నేను ఈ అంశాన్ని ఉపయోగించదలుచున్నాను. ఇక్కడ కొన్ని వింతగా తోచు కార్యములని చెప్పవచ్చు. మరి సహోదరుడు లియో ఇప్పుడు చెప్పినట్లుగా దాన్ని తీసుకొని మరి కొద్దిసేపు చదువుడి. 44వ పారాగ్రాఫ్లో 19 ఇయర్ చెప్తాను. 1965 అక్టోబర్ 31 44వ పారాగ్రాఫ్లో ప్రవక్తలు అన్నాడు, రూపాంతరపరచబడుట అనగా మార్చబడి ఏదో వేరు రూపమునకు మార్చబడుట. ఏదో రూపంలోకి మార్చబడుట. ఒక కప్ప పిల్ల టాడ్పోల్, అది పిల్లగా నుండి మరి కప్పగా రూపం మార్చబడుట. కప్ప యొక్క సైకిల్ తెలుసు కదా మీకు, అది టాడ్పోల్ నుండి రూపాంతరం పొందుతూ ఉన్నది. హల్లెలూయా. అది ఒకప్పుడు వాలుగా చేపగా అగుపించును, అది ఈత కొట్టును, దాని తల ఉండును, మరి దాని తోక మరెన్ని అది ఒక వాలుగా చేప వలె కనిపించును. మరి అటు పిమ్మట అది కొద్ది దినములైన పెద్దపట తన తోకను పోగొట్టుకొనును, తోకను వదిలివేయును, మరి అది ఒక జాతి నుండి ఇంకొక జాతిలోకి మారుచున్నాడు. నూతన మగుట రూపాంతరం పొందుడి అని పౌలు చెప్పినప్పుడు దీనిని అతడు తన మనసులో నుంచుకొని చెప్పి ఉండును. మరి దాన్ని చూసేదము, దాన్ని సరిగ్గా చెప్పేదను, మరియు అనుసరింపగా, ఈ లోక మర్యాదను అనుసరింపగా, మీకు తెలియనా? అనుసరింపగనగా ఏమిటి? ఈ లోక మర్యాదను అనుసరింపగా. అయితే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. ఆలోచనల విషయంలో రూపాంతరం పొందాలి. ఈ లోక విషయంలో రూపాంతరం పొందాలి. ఈ మర్యాదను అనుసరించవద్దు. మన జుట్టు విషయంలో మార్చబడాలి, మన డ్రెస్ విషయంలో మార్చబడాలి, మన జాకెట్ల విషయంలో మార్చబడాలి. లోక మర్యాద వద్దు. అర్థమవుతుందా? లోక మర్యాద వద్దు. ఈ లోక మర్యాద అనుసరించవద్దు. మీ మనస్సులో నూతన పచ్చుట. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని ప్రవక్త అంటున్నాడు, ఆదికాండం 1వ అధ్యాయము, దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచుండెను. మరి దేవుడు ఆ చీకటి యొక్క అస్తవ్యస్త స్థితిని తీసివేసి వాక్యం ద్వారా ఏదైనా తోటగా మార్చివేసాను. ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా రూపాంతరపరచబడి ఉన్నాం. వెలుగు కమ్మని దేవుడు పలగా మరో సృష్టి రాసంతా సూర్యుని చుట్టూ వచ్చి మరి సూర్యుని చుట్టూ తిరగని ఆరంభించినది. అది ఏదైనా తోట వలె మారినది.
ఏలైనగా దేవుని యొక్క వాక్యములకు లోబడను, అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చేసెను. హల్లెలూయా. దేవుడు ఏదోన్లు ఎలాగైతే అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలాగైతే దేవుడు తన వాక్యాన్ని పలికాడో, సృష్టి అంతా వాక్యానికి లోబడి ఏదోని తోట వల్ల మారిపోయిందో, ఈరోజు నువ్వు కూడా వాక్యానికి లోబడినప్పుడు, వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, నువ్వు వాక్య కక్షలోకి వచ్చినప్పుడు నీ జీవితం కూడా ఏదైనా వల్ల మారుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? బ్యాక్ టు ద ఏదైనా తీసుకెళ్ళాలని, బ్యాక్ టు ద ఏదైనా తీసుకెళ్ళడానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. ఎప్పుడైనా సజీవ యాగముగా సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు అగ్ని వస్తుంది అక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరంలో సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. ఆయన సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు ఆయన యొక్క శరీరమును సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినప్పుడు ఆయన ఆత్మ పాతాళం వెళ్ళింది. అయితే 3వ దినమున నడుచుకుంటా వచ్చింది వెలుగు నడుచుకుంటా వచ్చింది. అక్కడ వెలుగు నడుచుకుంటా వచ్చినప్పుడు ఆ శరీరం భయపడినప్పుడు అది మహిమా శరీరంగా లేపబడింది. అక్కడ అది మహిమా శరీరంగా లేపబడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు కొత్త శరీరంలోకి వచ్చాడు ఆయన. ఇప్పుడు కొత్త శరీరంలోకి వచ్చి అనేకులకు అగబడుతూ ఉన్నాడు ఆయన. అందరూ వాళ్ళు గుడ్ ఫ్రైడేని చూస్తూ ఉన్నారు, కానీ మనమైతే ఈస్టర్ని చూస్తూ ఉన్నాం. అందరైన సెలవులో చనిపోవడం చూస్తూ ఉన్నారు, మనమైతే ఈస్టర్ని చూస్తూ ఉన్నాం, పునరుద్ధానం చూస్తూ ఉన్నాం. ఆయన తిరిగి లేచాడు. ఆయన 3వ దిన తిరిగి లేచాడు. ఆయన గొప్ప ఈస్టర్ ఉదయం లేచాడు. ఆయన వాక్యం సమాధి చేయబడింది. వాక్యం సిలువ వేయబడింది. రోమన్ క్యాథలిక్ వాక్యాన్ని సిలువ వేసింది అక్కడ. ఇప్పుడు 3వ దినమున తిరిగి లేస్తూ ఉన్నాడు ఆయన. వాక్యం 7 చోట్ల సిలువ వేయబడింది. ఆయన లేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేస్తూ ఉన్నాడు. కొత్త శరీరంతో లేస్తూ ఉన్నాడు. అనేకులకు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ అనేకులకి అగబడుతూ ఉన్నాడు ఆయన. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, అధ్యాయం 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుడి విషయమే అబద్ధ సాక్ష్యముగా అగబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఒకడోమో పునరుద్ధానం లేదంటున్నాడు, ఒకడోమో పునరుద్ధానం ఉందంటున్నాడు. పౌలు గారు అంటున్నారు 35వ వచనంలో, అయితే మృతులు ఎలా లేస్తారు? వారెట్టి శరీరంతో వస్తారని ఒకడు అడుగును. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దాన్ని చూడగా, అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరం విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దాన్ని శరీరం విచ్చును. మరి ప్రతి విత్తనంకు దాని శరీరం విచ్చుచున్నాడు. మాంసం అంతా ఒక విధమైనది కాదు. హల్లెలూయా. మరి విత్తినది చచ్చిపోవాలి, సస్యనది బ్రతుకుతుంది. అది అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆల్ఫా మెసెంజర్? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, వరములు, అవునా, కృపావరాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, వరాలు, పెంతెకొస్తు యుగం, భాషలు మాట్లాడుట. 13వ అధ్యాయం, దేవుడు ప్రేమ లేడం అంటే వ్యర్థుణ్ణి, ప్రేమ చారిటీ అంటున్నాడు. 13వ అధ్యాయం 1963, ప్రేమ కృపానుకుంటే దిగి వచ్చింది. పెంతెకొస్తు యుగం తర్వాత ఆయన కృపానుకుంటే దిగి వచ్చాడు. ప్రకటన 14వ అధ్యాయం, ప్రవచించుట,
క్షమించండి, 1 కొరింథీ 14వ అధ్యాయం, ప్రవచించడ వరమును అపేక్షించుడి. వధువు ఏం చేస్తూ ఉన్నది? ప్రవచిస్తూ ఉన్నది. మరలా ప్రవచింపనగత్యం. 15వ అధ్యాయం ఏంటి? పునరుద్ధానం, రాప్చర్, పెంతెకోస్తు యుగము, 1963లో దిగొచ్చుట, మరలా ప్రవచించుట. 15వ అధ్యాయం రాప్చర్, ఎత్తబడుట, అల్ఫా మెసేజ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఎత్తబడుట మర్మం నీకు తెలియాలి. అది విత్తన రూపంలో ఉన్నది. ఎత్తబడుట అనేది విత్తనం, స్వస్థత అనేది విత్తనం, రక్షణ అనేది విత్తనం. అది విత్తనం రూపంలో ఉంది. అందుకే అది కారణంలో ఆయన విత్తనాలతో మాట్లాడుతున్నాడు. ఎత్తబడుట విత్తనమా? అవును, విత్తనమే. అది ఇప్పటికే ప్రారంభమైందా? ప్రారంభమైంది. అది విత్తన రూపంలో ఉన్నది. ఇప్పుడు ఆ విత్తనంతో మాట్లాడుతున్నాడు ఆయన. స్వస్థత అనేది విత్తనమా? విత్తనమా. రక్షణ అనేది విత్తనమా? విత్తనం. ఆయన దాంతోనే మాట్లాడుతున్నాడు ఆయన. విత్తనం ఎత్తబడేట ఒక వృక్షం, అది ఇప్పటికే ప్రారంభమైంది. దత్తపుత్రత్వం విత్తనం, పరిశుద్ధాత్మ బాప్తిజం విత్తనం. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు, నేను నోట్స్ రాసాను, మర్చిపోయిన తీసుకురావటం. దేవుడు ఎటు నడిపిస్తాడు వెళ్ళిపోతున్నాను. రెఫరెన్స్లు కూడా లేవు ఇక్కడ. దేవుడు నడిపిస్తాడని నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి దేవుడు అలా చేస్తాడు, మర్చిపోయినట్టుగా చేస్తాడు. దేవుడు బోధిస్తాడు. అప్పుడు మన మెసేజ్ నోట్స్ పైన ఆధారపడేది కాదు, పరిశుద్ధాత్మ పైన ఆధారపడేది. నోట్స్ పైన ఆధారపడే ప్రసంగాలు కాదు ఇవి, పరిశుద్ధాత్మ పైన ఆధారపడే ప్రసంగాలు ఇవి. దేవుడు నామడి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ బాప్తిసం విత్తనం. ఎందుకో తెలుసా? ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు అదొక సైకిల్, అది ఒక సమయం ఉంటుంది. అయితే ఆమె ప్రసవించేటప్పుడు ఆత్మను బయటికి తీసుకొస్తుందా? తల్లి గర్భంలోంచి ఆత్మ వస్తుందా? మీరు ఎంతమంది తిరిగి జన్మించారు? చేతులు ఎత్తండి. ఎంతమంది తిరిగి జన్మించారు? పర్వాలేదు, ఎత్తండి. ఓకే. ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు ఆత్మను తీసుకురాదు. ఏమొస్తుంది? శరీరం వస్తుంది. అవునా? శరీరం వస్తుంది, ఆత్మ రాదు. అంటే జన్మలో ఏముంది? శరీరం ఉంది. మరి ఇప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తే శరీరం ఉండాలి కదా. ఏది శరీరం? వస్తుంది ఒక రోజు. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ తిరిగి జన్మించావు, కానీ ఒక రోజు ఆ శరీరంలోకి వెళ్తావు. అప్పుడు జన్మ కంప్లీట్ అవుతుంది. జన్మ కంప్లీట్ అవ్వాలంటే శరీరం రావాలి. తల్లి గర్భంలోంచి శరీరం వస్తున్నప్పుడు దూత పక్కనే ఉంటాడు. ఆ యొక్క బిడ్డ జన్మిస్తున్నప్పుడు దూత పక్కనే ఉంటాడు. డాక్టర్ ఆ బిడ్డను తీసుకుని ఒక దెబ్బ కొట్టినప్పుడు ఆ దూత వచ్చి, ఆ జీవవాయువు వచ్చి ఆ బిడ్డలోకి వెళ్ళినప్పుడు కవ్వమని గాగేస్తాడు. అందుకే అన్నాడు, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఏంజల్ ఉన్నది అన్నాడు. నీకు ఒక దూత ఉందన్నాడు ఆయన. దేవుడు మన మమ్మీ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ జన్మనిస్తున్నప్పుడు ఎప్పుడైతే శరీరం వచ్చిందో జన్మ కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు నువ్వు జన్మించావంటే, నువ్వు కొత్తగా జన్మించావంటే, నూతనంగా జన్మించావంటే శరీరం రావాలి. శరీరం రావాలంటే ఒక ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు నీతీకరణ వర్తమానం, శుద్ధీకరణ వర్తమానం,
పరిశుద్ధాత్మ బాప్తీసం. ఈ దినములో ఏదో ఒక ఉదయమున ఈ శరీరంలో నుండి కొత్త శరీరంలోకి వెళ్ళినప్పుడు జన్మ కంప్లీట్ అవుతుంది. అప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. దత్తపుత్రత్వం కూడా అంతే, అది ఒక విత్తనమై ఉన్నది. ఎత్తబాటు కూడా అంతే, ఎత్తబడి కూడా అంతే, విత్తనం రూపంలో ఉన్నది. అది నీలో ఎదుగుతా ఉన్నది, నీలో ఎదుగుతా ఉన్నది ఎత్తబడుట. విలియం బ్రహ్మంలో క్వశ్చన్ అడిగారు. 1964 ఆగస్టు 30 మార్నింగ్ 2:37. ఇవన్నీ రాసుకున్నాను, నోట్స్ లేదు ఇక్కడ. 1964 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. 2:32. ఓకే, ఒక పాయింట్ తీసుకుంటాను నేను ఇక్కడి నుంచి. ఓకే, ఇంకొంచెం పైకి తీసుకెళ్తే పెండ్లి కుమార్తె, ఇదే ఇంకొంచెం పైకి తీసుకెళ్ళు. 2:32 దాంట్లో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ప్రవక్తని, ఎత్తబడుట యొక్క మర్మం వివరించుము. మార్నింగ్ పెండ్లి కుమార్తె 3:62. ఓకే, పెండ్లి కుమార్తె ఎత్తబడుట యొక్క మర్మమును దయచేసి వివరించు. మన మెసేజ్ కూడా అదే. హల్లెలూయా. ఇప్పుడు ఈ మర్మం నీకు తెలియాలి. ప్రవక్త ఏం చెప్తాడు విందాం. కేవలం ఒక మార్పు చూసారా, మన శరీరంలో అని ఇప్పుడు చెప్పుదాము. దాన్ని నేను చెప్పినప్పుడు నా భావం ఏమిటో మీకు తెలియను. నేను ఉండగోరట లేదు. మన తెలుగు ట్రాన్స్లేషన్ అంతా తప్పు చేశారు ఇక్కడ. అంటే వాళ్ళు టైపింగ్ చేసేటప్పుడు మిస్టేక్ చేశారు వాళ్ళు. ఈ సంఘం అని నేను చెప్పను, ప్రతి విశ్వాసి అని నా భావం. అబ్రహాము ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచుండెను, అది అతనికి వాగ్దానం చేయబడెను. అది నిజమేనా? సంఘం ఒక వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచున్నది. పెండ్లి కుమార్తె, అది నిజమేనా? వాగ్దాన కుమారుని కొరకు పెండ్లి కుమార్తె చూచుచున్నది. ఇప్పుడు ఎత్తబాటు రూపాంతరం యొక్క మర్మము తీసుకుని ఆయన ఎక్కడికి తీసుకెళ్ళాడంటే సారా దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు సారా ఎవరు? ఆది కాండంలో సారా ఉంటే ప్రకటన గ్రంథంలో సారా ఉన్నది. ఇప్పుడు సారాకి ఏదైతే జరిగిందో ఇప్పుడు ఈ సారా కూడా అదే జరగాలి. ఇప్పుడు అక్కడున్న సారాకి ఏదైతే చేస్తాడో ఇక్కడున్న సారాకి అదే చేస్తాడు ఆయన. సారా మరి అబ్రహాము యొద్దకు వాగ్దాన కుమారుడు వచ్చి ముందుగా వారి శరీరమును మార్పు పొందవలసి ఉన్నది. అది నిజమేనా? బిడ్డను కనలేనంత రుద్దురాలు సారా, బిడ్డను కనలేనంత రుద్దురాలు. అప్పటికే మృతతుల్యమైపోయింది. సారా మోనోఫజ్ దశకు వచ్చేసింది, ఋతుక్రమం ఆగిపోయింది. కానీ ఆ సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నీ ద్వారా, నీ గర్భవాసము ద్వారా కుమారుడు తీసుకొస్తానని. మరి ఇప్పుడు ఈ సారా ద్వారా వాగ్దాన కుమారుడు వస్తాడు. ఇప్పుడు ఆమె యొక్క రొమ్ములో పాలనాళములు లేవు, ఆమె రొమ్ము ఎండిపోయింది, ఆమె గర్భం మృతతుల్యము, ఆమె వెందురాలు, ఆమె శిశువుని కనలేదు, ప్రసవ వేదన తాళలేనంత గుండె బలహీనరాలు. కానీ ఏమి జరిగినది? దేవుడు ఆమెను మరలా ఒక యువతిగా మార్చాను. దేవుడు ఒక యువతిగా మార్చేశాడు. మరి ఇప్పుడు నిన్నేం చేయబోతున్నాడు? ఒక యువతిగా మార్చబోతున్నాడు. ఎలా మారుస్తాడు ఆయన?
ఆది కాండంలో ఏదైతే చేశాడో ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే చేస్తాడు. ఆది కాండంలో ఏం చేస్తాడు ఆయన? సారా చుట్టూ వాక్యం ఉన్నది, వాక్య విత్తనాన్ని పెట్టాడు ఆయన. వాక్యం సారా చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆ వాక్యాన్ని సారా నమ్మింది. అది విత్తన రూపంలో ఉన్నది. అది మనిషి కుమారుడిగా దిగొచ్చాడు. మనిషి కుమారుడిగా దిగొచ్చాడు. మానవ శరీరంలో దిగొచ్చాడు. అబ్రాహాము ఎదుగు దిగొచ్చాడు. ఆయన అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. మనిషి కుమారుడు పరిచర్య అబ్రాహాముకి ఏం చేసింది? శరీర మార్పును తీసుకొచ్చింది. ఆది కాండములో మనిషి కుమారుని పరిచర్య అబ్రాహాముకి సారాకి శరీర మార్పును తీసుకొస్తే, ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ప్రకటన 10లో మనిషి కుమారుని పరిచర్య ఇప్పుడు ఈ సారాకి శరీర మార్పు తీసుకురావాలి. శరీర మార్పు తీసుకురావాలి. మొదటి రాకల్లో మనిషి కుమారుడు తిరిగి లేచాడు. దయచేసి కూర్చోండి. మనిషి కుమారుడు తిరిగి లేచాడు. మనిషి కుమారుడు తిరిగి లేవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదా? ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. శిష్యులు కనబడుతూ ఉన్నాడు, అదృశ్యమవుతూ ఉన్నాడు, ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా ఏ బెనిఫిట్ వాళ్ళు పొందుకోలేదు. ఏ బెనిఫిట్ వాళ్ళు పొందుకోలేదు. తిరిగి లేచి 40 దినాలు అగుపడ్డాడు. ఆయన 40 దినాలు సంచరించాడు. పౌలుగా చెప్తున్నట్లు 500 మంది కనిపించాడు. ఏ బెనిఫిట్ వాళ్ళు పొందుకోలేదు. కానీ ఒలీవల కొండపైన ఎక్కడైతే ముద్రలు విప్పాడో అదే కొండపైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. చాలా జాతకం. ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. ఏం చూశారు వాళ్ళు? ఎత్తబడుట చూస్తున్నారు. ఎత్తబడుటను చూస్తున్నారు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ ఎత్తబడుటను చూస్తున్నారు వాళ్ళు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మేఘమును ధరించుకుని, ఏంటి ఆ మేఘం? 7 దూతల ద్వారా వచ్చిన మేఘం. ఆ మేఘం ధరించుకుని వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. ఎత్తబడును చూస్తున్నారా? ఎస్, చూస్తున్నారు. ఎత్తబడిని చూసినప్పుడు అది ఎత్తబడితే విత్తనముగా ఉన్నది అక్కడ. ఆయన సమాధిలో తిరిగి లేస్తున్నప్పుడు యేసుతో పాటు నేను ఉన్నాను అక్కడ. నేను కూడా లేచాను అక్కడ. అందుకే మీ అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు చేత బ్రతికించబడి ఇప్పటికే పరలోక స్థలాలలో కూర్చోబెట్టబడ్డారు. ఇప్పటికే పరలోక స్థలాలలో కూర్చుండబెట్టబడ్డారు. కూర్చుండబెట్టబడతారు కాదు, కూర్చుండబెట్టబడ్డారు. నువ్వు పరలోకంలో ఉన్నావా? ఆల్రెడీ ఉన్నావు. దీంతో కాదు, ఈ శరీరంతో కాదు, ఈ శరీరంలో కాదు. ఇప్పటికే నీ ఆత్మ పరలోక స్థలాలలో కూర్చోబెట్టబడింది. అంటే నీ శరీరంలో ఒక పార్టికల్ లేదు. ఒక పార్టికల్ లేదు.
పరలోక స్థలాల్లో ఉన్నది. మొదటి రాకడ నీ ఆత్మని విమోచించడానికి, నీ ప్రాణముని విమోచించడానికి. ఇప్పుడు నీ ఆత్మ ఎక్కడున్నది? నీ ప్రాణం ఎక్కడున్నది? ప్రాణం విమోచించడానికి వచ్చాడు మొదటి రాకడ. మరి ఇప్పుడు రెండో రాకడ. మొదటి రాకడలో ఆయన రోమన్ క్యాథలిక్ సిలువ వేస్తే, ఆ రోమన్ క్యాథలిక్ సిలువ వేస్తే అక్కడ 7 చోట్ల తెరవబడింది. ఇప్పుడు 7 సంఘ కాలాలలో మరలా ఈ పోప్ రోమ్ సిలువ వేస్తే, అక్కడ అంజనమ్మ సిలువ వేసింది, ఇక్కడ పోప్ రోమ్ సిలువ వేసింది. ఇప్పుడు వాక్యం పునరుద్ధానం పొందుకున్నది. వాక్యం పునరుద్ధానం పొందుకున్నది. వాక్యం సమాధిలో లేదు. ఇప్పుడు వాక్యం బంధించబడలేదు. వాక్యం తిరిగి లేచింది. వాక్యం సమాధిలో ఉండడం నీకేం ఉపయోగం లేదు. వాక్యం తిరిగి లేచింది. ఇప్పుడు వాక్యం సజీవమైంది. వాక్యం తిరిగి లేచింది. వాక్యం తిరిగి లేచింది. ఇప్పుడు అది మొదటిగా ఆత్మను తీసుకెళ్తే, ఆత్మని విమోచిస్తే, ఇప్పుడు ఈ శరీరాన్ని విమోచించడానికి, ఈ శరీరాన్ని మార్పు చేయడానికి, అర్థమవుతుందా? ఈ శరీరం మార్పు చేయడానికి ఇప్పుడు వాక్యం తిరిగి లేచింది. ఆది కాండంలో దేవుడు రక్త మాంసంలో వచ్చాడు. దేవుడు రక్త మాంసంలో అయ్యాడు. పాయింట్ వై నో దట్. దేవుడు రక్త మాంసంలో అయ్యాడు ఈ రక్త మాంసాన్ని వాక్యంగా మార్చడానికి. దేవుడు ఎందుకు రక్త మాంసాలు అంటే, ఈ శరీరం రక్త మాంసం శరీరమును వాక్యంగా మార్చడానికి దేవుడు రక్త మాంసంలో వచ్చాడు. ఆది కాండం రక్త మాంసంలో ఎందుకు వచ్చాడంటే, అబ్రాహాము యొక్క శరీరం, సారా యొక్క శరీరం మార్చడానికి వచ్చాడు. మరి మొదటి రాకలు ఎందుకు వచ్చాడంటే, ఈ రక్త మాంసాల శరీరం మార్చడానికి. అబ్రాహాము మొదలుకొని మలాకి గ్రంథం వరకు సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరవబడ్డాయి. క్రీస్తుతో పాటు లేచారు. క్రీస్తుతో పాటు 40 దినాలు తిరిగారు. అక్కడ క్రీస్తుతో పాటు 40 దినాలు తిరిగారు. కానీ ఒలీవల కొండపైకి వచ్చినప్పుడు ఎత్తబడుట ప్రారంభమైంది. ఎత్తబడులు చూస్తున్నారు వాళ్ళు. ఒక మనుషుడు ఎత్తబడిపోతున్నాడు. దేవుడు ఏదైనా సైన్స్లో ఏదైనా ఒక ప్రయోగం చేసే ముందు ఒక జంతువు పని చేస్తారు. ప్రయోగం అది సక్సెస్ అవుతే మానవుడి పైన, కానీ దేవుడు తన పైన చేసుకున్నాడు. ప్రయోగం తన పైన చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒక మనుషుడు ఎత్తబడుతున్నాడు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఎత్తబడి చూస్తూ ఉన్నారు. హల్లెలూయా! 40 దినాలు తిరిగాడు ఆయన. ఎత్తబడి చూస్తూ ఉన్నారు. ఒక మేఘం ధరించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ 2 మనుషులు వచ్చారు. ఎవరా 2 మనుషులు? మోషే, ఏలియా. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడు ఆయన? మేఘము ధరించుకుని వెళ్ళాడు ఆయన. ఇప్పుడు మేఘముగా రావాలి. ఇప్పుడు అది కూడా పర్వతం పైన వెళ్ళాడు. మళ్ళా పర్వతం పైకి రావాలి. పర్వతం పైన వెళ్ళాడు, మళ్ళా పర్వతం పైకి రావాలి. ఒలీవల కొండ పైన వెళ్ళాడు ఆయన. సన్సెట్ పర్వతం పైకి వచ్చాడు ఆయన. ఏంటి సన్సెట్ పర్వతం? నీ ఎత్తబడిట ప్రారంభమైంది. సీల్స్ ఇప్పబడ్డాయి, ఉరుములు తెరవబడ్డాయి. నీ ఎత్తబడిట ప్రారంభమైంది. విత్తనం రూపంలో ఉన్నది. ఇప్పుడు ఎదుగుతా ఉన్నది. ఈ దినమల్లో ఏదో ఒక ఉదయం అదే పౌలు రాస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది,
ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. రక్త మాంసం దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరు. ఈ శరీరం మార్పు చెందవలసి ఉన్నది. ఇప్పటికే నీ ఎత్తబాటు ప్రారంభమైంది. ఏం మాట్లాడుతుందంటే సారా కోసమైనా రక్త మాంసం శరీరంలో వచ్చాడు. 364 రక్త మాంసంలో శరీరం ఎందుకు వచ్చాడంటే సారా యొక్క అబ్రహాం యొక్క శరీరం మార్చడానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, రక్త మాంసం శరీరంలో వచ్చాడంటేనే దేవుడు రక్త మాంసంలో అయ్యాడంటే ఈ రక్త మాంసం వాక్యంగా మార్చడానికి. ఇప్పుడు కూడా మనిషి కుమారుడు పరిచర్య ఎందుకంటే ఈ రక్త మాంసములను వాక్యంగా మార్చడానికి. యువతగా మార్చాను. అబ్రాము కూడా ఆయన అదే చేశాను. ఎందుకనగా అతని శరీరం చచ్చిన దానికి సమానంగా ఉండెను. చూసారా, వాగ్దాన కుమారుని పొందుటకు వారి శరీరంలో ఆయన మార్చవలసి వచ్చాను. ఇప్పుడు మనము జీవించుతున్న ఈ శరీరములలో నేడు మనకు వాగ్దానము చేయబడిన వాగ్దాన కుమారుని పొందలేం. ఈ శరీరంలో పొందలేం. ఈ శరీరం మార్పు పొందాలి. ఇప్పుడు అంటే సారాకి ఏదైతే చేశాడో, అబ్రామ్కి ఏదైతే చేశాడో, ఇప్పుడు అదే చేయాలి నీకు. ఈ శరీరం మార్చాలి. ఇప్పుడు ఈ స్పెట్స్ దేవుని ఆలోచన కాదు. ఈ తెల్ల జుట్టు దేవుని ఆలోచన కాదు. ఈ ముడతలు పడిన శరీరం దేవుడి ఆలోచన కాదు. దేవుడి ఆలోచన నిన్ను యవ్వనస్తుడిగా చూశాడు ఆయన. దేవుడి ఆలోచన జుట్టు లేకుండా చూడలేదు. దేవుడి ఆలోచన తెల్లని జుట్టు చూడలేదు. దేవుడి ఆలోచన ముడతలు పడిన శరీరం చూడలేదు. దేవుడి ఆలోచన స్పెక్టికల్స్ చూడలేదు. దేవుడి ఆలోచన నీ వ్యాధులు చూడలేదు. వ్యాధులు లేని శరీరం, రోగం లేని శరీరం, అది దేవుడి ఆలోచన. దేవుడి ఆలోచన అది. అబ్రాము యొక్క శరీరం మార్చాడు, సారా శరీరం మార్చాడు. మొదటి సంకల్ప దూత 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఒక దర్శనం చూశాడు ఆయన. నేను ఒక మనిషిని ఎరిగిదను, అతడు 3వ ఆకాశం కొనుపోబడ్డాడు. శరీరం లేక కొనుపోబడ్డాడు, శరీరం ఉండి కొనుపోబడ్డాడు, నాకు తెలియదు, అది దేవునికే తెలియను. కానీ మనిషి ఉచ్చరింప శక్యం కానీ మాటలు నేను విన్నాను. ఇక్కడ పౌలు గారికి ఆ మర్మం తెరవబడలేదు. శరీరం ఉందో లేదో తెలియదు. కానీ ఈ కాలపు ప్రవక్త 5వ ముద్రలలో ఆయన ఆవలు కొట్టుకెళ్ళినప్పుడు ఆయనకు కూడా ఈ మర్మం తెలియనప్పుడు, నేను చనిపోతే ఒక మేఘంగా ఉంటానేమో, నెవ్విల్ని కర్చారం చేయలేనేమో. చదువుదామా? 5వ ముద్ర 362వ పారాగ్రాఫ్. ఐదో ముద్ర 351 పారాగ్రాఫ్. దేవుడు నమ్మడి మహిమగలుగా. నేను తలంచాను. చూసారా, నాకు ఆత్మ అంటే ఎప్పుడు భయమే. మరప్పుడు మీకు తెలియనా? ఆ విధంగా నేను ఎల్లప్పుడూ తలంచుండేవాడిని. నేను కనుక సహోదరుడు నెవిల్ కలుసుకున్నప్పుడు అతడు ఒక తెల్లని మేఘంగా తిరుగుచూ కదులుచుండెను. మరి అతను చూసి హలో సహోదరుడు నెవిల్ అని నేను పిలిచేదను. అతడు కూడా హలో సహోదరుడు బ్రన్నాం అని మరొక విధంగా వ్యక్తపరచాలనుకున్నాను. అతడు మాట్లాడలేదు. కానీ అతడు సహోదరుడు నెవిల్ అని నేను ఎరుగుదును. నేను ఎల్లప్పుడూ చెయ్యి రీతిగానే అతనితో కరచాలను చేయకూడదును. ఎందుకనగా మానవులుగా మాకు తెలిసిందంటే అదే. చూడండి, నేను అతని చేతిని కరచాలను చేయగలుగుతున్నాను, అయితే అతడు చేయలేదు. అది అక్కడ సమాధిలో కుళ్ళిపోయింది. చూసారా, నేను ఈ విధంగా తలంచుచుంటుంది. మీరు ఆ విధంగా నేను అవ్వకూడదని తలంచుకుంటుంటుంది. ఇప్పుడు మీకు సత్యము చెప్పగలుగుతున్నాను. నేను చనిపోవడానికి భయపడుచుండేవాడిని, నేను నశించిపోదామని భయం కాదు, అయితే ఒక ఆత్మగా ఉండరాదని నా కోరిక. నేను మానవుడిగానే మిగిలిపోవాలని కోరుచున్నాను. నేను ఎత్తబడి వరకు వేచి ఉండవాలని కోరుచున్నాను. చూడండి, నేను మరి ఆ విధంగా నిలిచి ఉండకూడదును. నన్ను ఆత్మగా ఉండి ఆ విధంగా తిరుగుచూ ఉండడం కోరుట లేదు. ఆ విధంగా ఆలోచించుకుంటూ నేర్చట పరుండలేను, పరుండి ఉన్నాను. అకస్మాత్తుగా అక్కడ ఏదో జరిగింది. ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు ఏదో జరిగింది.
కాలం అనే తరావలికి తీసుకెళ్ళాడు ఆయన. ప్రవక్త ఏమన్నాడు? ఒక మేఘం వలె ఒక ఆత్మగా ఉంటావేమనుకున్నాడు. ఇప్పుడు పౌలు గారికి బయలుపరచబడిన విషయాన్ని, ఇప్పుడు ఆల్ఫా మెసెంజర్కి చెప్పని విషయాన్ని ఒమేగా మెసెంజర్ విలియం బ్రన్హామ్కి చెప్తున్నాడు. ఇప్పుడు కాలం అనే తెరకు తీసుకెళ్ళిపోయాడు ఆయన. పౌలు గారు ఏమన్నారంటే శరీరం ఉందో లేదో తెలియదు అన్నాడు, కానీ శరీరం ఉందని చెప్పాడు ఆయన. మరొక శరీరం ఉన్నది, అదే మన థియోఫనీ. అంటే నువ్వు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తాను? నీ థియోఫనీలోకి, నీ థియోఫనీలోకి. ప్రవక్త అంటున్నాడు, నేనంతా చదవట్లేదు కానీ జస్ట్ ముగిస్తాను, ఇంకా టైం అవుతుంది కాబట్టి. 374 పారాగ్రాఫ్. మరి నేను ఒక యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నా యొక్క వెంట్రుకలన్నీ రాలిపోవడం గురించి నేను చెప్పవలను. ఒక మంగలి కార్ఫలిక్ ఆమ్లం నా తలపై వేయగా వెంట్రుకలన్నీ రాలిపోయినాయి. ప్రవక్త గారి వెంట్రుకలన్నీ రాలిపోయినాయి. మరి అది నాకు ఎల్లప్పుడూ చాలా ఇబ్బందిగా కలిగించింది. ఏలైనగా తలపై వెంట్రుకలు లేనందువలన కపాలముకు చాలా త్వరగా చల్లగాలి తగిలి చల్లదనమై నాకు జలుబు త్వరగా వచ్చును. అచ్చట జుట్టు యొక్క కుదుళ్ళు కార్బనిక్ ఆమ్లంతో కాలిపోయినందువల్ల వెంట్రుకలు పెరగవు. మరి నేను నా భార్య చాలా సంవత్సరాల క్రితం తలకు కృత్రిమంగా ధరించి ఒక ముసుగుతో నా తలను మూసుకునేటకై ఒక ముసుగు వేసుకుంటుని. అయితే దాన్ని ధరించడానికి ఎల్లప్పుడూ సిగ్గుగా ఉండను, ఎందుకనగా అది ఒక నకిలీ వలె ఉండను. మరి నకిలీ ఏదైనా నాకు ఇష్టం ఉండదు. మరి కావున నేను ఒక నైలాన్ సిల్క్ టోపీని ధరించుకునేదను అని నేను తలంచి తిని పిమ్మట దాన్ని చేసిన తర్వాత కొద్ది కాలం తర్వాత వారు ఏమి చేశారో తెలుసా? వారు నన్ను బిషప్ అని పిలిచి ప్రారంభించి, అందువలన దాన్ని కూడా నేను ధరించడం మానివేశాను. కాబట్టి నేను అటువంటి తీవ్రమగు క్రొంపతో బాధపడితే ఆ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కిటికీలు తెరిచి చిరిగాలి ఆ విధంగా వచ్చుతుంది, నాకు జలుబు చేస్తుంది. హల్లెలూయా. తన గురించి చెప్పుకుంటా ఉన్నాడు ప్రవక్త. దేవుడు నా మాట మిమ్మల్ని గాక. 342 పారాగ్రాఫ్. అయితే అక్కడ నిలబడి ఉండగా నా జుట్టు మరలా వచ్చినట్లుగా నాకు అనిపించింది. ఓ మై, నేను ఒక యవ్వన వయసులో ఉన్నాను, మరి వారందరూ ఆ విధంగా యవ్వనస్తులుగా ఉన్నారు. మరి మంచిది, ఇదంతా ఎంతో వింతగా ఉన్నది అనుకున్నాను. ఇక్కడ వారు ఉన్నారు, వారందరూ పరిగెత్తుచున్నారు. మరి నేను చూడగా మరి హోప్ వచ్చేట నేను చూశాను. ఆమె 22 ఏండ్ల వయసులో మరణించిన వెలుగుదును, ఆమె ఇంకా ఎప్పటిలాగలనే అందంగా ఉన్నది. మీలో అనేకులు ఆమె గుర్తున్నదా? ఆ విశాలమైన నలుపు కండ్లు, ఆమె ఒక జర్మనీ దేశస్థురాలు, ఆమె యొక్క నల్లటి వెంట్రుకలు వీపు వెనక వేలాడుచుండెను. ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె బిల్ అని పిలిచని నేను అనుకున్నాను. ఆమె ఆ విధంగా చేయని నాకు తెలియను. ఆమె కానీ ఇక్కడ వచ్చినట్టు బిల్ అని నన్ను పిలిచని నాకు తెలియను. నేను గమనించుచుండేది వారిలో ప్రతి ఒక్కరు వచ్చి, ఓ ప్రశస్తమైన సహోదరుడా, నిన్ను చూడటకు మేము ఎంతో సంతోషించున్నాము అని నన్ను కౌగిలించుకొని చెప్పుచున్నారు. నేను తలంచిన అందరూ ఆ విధంగా దుస్తులు ధరించి ఉన్నారు. ఏం బాధపడుకో, నీ జుట్టు అక్కడ ఉన్నది. ఏం బాధపడుకో, నీ జుట్టు అక్కడ ఉన్నది, నీ అందం అక్కడ ఉన్నది. ఏం చింతించుకు. ఈ దినములో ఏదో ఒక ఉదయమున మనం దాన్ని పొందుకోబోతున్నాం. సంతోషంగా ఉన్నారా? అద్దంలో చేసి ఎప్పుడు నిరాశపడుకు. తెల్లంటికలు వస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది, ఏం వాడాలి సిస్టర్? ఏమైనా టెక్నిక్ ఉంటే చెప్పొచ్చు కదా. శరీరం నుడతలు పడుతుంది, బ్రదర్ ఏం వాడాలి యవ్వనంగా ఉండాలంటే? ఏం చింతించుకో, వాక్య విత్తనాన్ని నమ్ము. వాక్యాన్ని నమ్ము. ఇప్పుడు ఈ వాక్యంలో సమస్తం దాగున్నది. నీ నల్లెంటికలు ఇక్కడ ఉన్నాయి, నీ పొడవైన జుట్టు ఇక్కడ ఉన్నది. ఆ విత్తనమే చారా చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆ విత్తనమే అబ్రాహాము చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఈ దినములో ఏదో ఒక ఉదయమున
అబ్రాహాం ఏం నమ్ముతున్నాడు? వాగ్దాన కుమారుడు వస్తాడు, దేవుడు నాకు సంతానం ఇస్తాడు. అబ్రాహాం నమ్ముతున్నాడు. అక్కడ వాక్యం చుట్టూ తిరుగుతా ఉంది, విత్తన రూపంలో ఉన్నది. కానీ ఒకరోజు పరిపక్వ స్థితిలోకి వచ్చింది. అబ్రాహాం శరీరం సారాసరి మార్చబడింది. తిరిగి యవ్వనంలోకి వచ్చారు. ఒకరినొకరు చూసుకున్నారు. అబ్రాహాం అన్నాడు, ఎంత అందంగా ఉన్నావు సారా. సారా అన్నది, అబ్రాహాం చాలా అందంగా ఉన్నావు, నీ జుట్టేటి ఎంత నల్లగా ఉంది. ఒకరినొకరు చూసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ ప్రవక్త చెప్పాడు. ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపడ్డారు. తిరిగి యవ్వనంలోకి వచ్చాం మనం. వెంటనే ఆమె గర్భవతి అయింది. వాగ్దాన కుమారుని తీసుకొచ్చింది. యేసు మరణించి తిరిగి లేచాడు. ఆయన యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉంటే, క్రీస్తు యేసుని వాడిని లేపిన ఆత్మ మీలో ఉంటే, మిమ్మల్ని కూడా అదే ఆత్మ తిరిగి లేపుతుంది. ఇప్పుడు ఏముంది మనలో? క్రీస్తు యేసుని లేపిన ఆత్మ మనలో ఉంది. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు. 40 దినాలు తిరిగి లేచి ఒక పర్వతం పైన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎత్తబడుట అక్కడ చూస్తున్నారు. విత్తన రూపంలో ఉన్నది. వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఒక మనుషుడు చూస్తూ ఉన్నాడు. మరి ఈయనెవరు? నీ ఎత్తబడుట. మళ్ళా పర్వతం పైకి దిగొచ్చాడు. సన్సెట్ పర్వతం పైకి దిగొచ్చాడు. ఇప్పుడు ఎత్తబడుట ప్రారంభమైంది. ఎత్తబడుట ఎదుగుతున్నది. పరిశుద్ధాత్మ ఎదుగుతూ ఉన్నది. కొత్త జన్మ ఎదుగుతూ ఉన్నది. దత్తపుత్రత్వం ఎదుగుతూ ఉన్నది. ఆది కాండంలో విత్తనాలతో మాట్లాడుతున్నాడు. జామ విత్తనం ఎదుగు ఫలించు, యాపిల్ విత్తనం ఎదుగు ఫలించు. ఉరుముల శబ్దం విన్నాయి, ఎదిగాయి, ఫలించాయి. సేమ్ ఇప్పుడు కూడా ఈ విత్తనాలతో మాట్లాడుతున్నాడు ఆయన. 7 ఉరుముల స్వరముతో ఈ విత్తనాలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎత్తబడుట చూశారు. ఎత్తబడుట వెళ్ళిపోయింది. 10 దినాల తర్వాత ఆ ఎత్తబడుట ఒక గదిలోకి వచ్చింది. దేవుడు నామమున మహిమ కలిగిన గాక. 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు ఎత్తబడుట దిగొచ్చినప్పుడు ఇప్పుడు పొందుకున్నారు. యేసు ఎందుకు లేచాడో దాని బెనిఫిట్ అనేది ఇప్పుడు పొందుకున్నారు వాళ్ళు. అగ్ని స్తంభముగా దిగొచ్చినప్పుడు, అభిషేకం పొందుకున్నప్పుడు, హల్లెలూయా, వాళ్ళు కూడా క్రియ చేయడం మొదలుపెట్టింది. ఏమన్నాడు? నేను చేయ క్రియల కంటే అధికమైన క్రియలు చేస్తారు మీరు. ఇప్పుడేంటి? ఎత్తబడిట వాళ్ళలోకి వచ్చేసింది. క్రీస్తు యేసు లేపిన వాని ఆత్మ వాళ్ళలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు పలకగా యేసుక్రీస్తు నామములో స్వస్థతలు, నీడ పడితే స్వస్థతలు, అపోస్తలులు ఎక్కడికి వెళ్ళిన ఉజ్జీవం. ఏం పొందుకున్నారు వాళ్ళు? ఎత్తబడుట సంచకరువుగా పొందుకున్నారు. మరి నువ్వేం పొందుకున్నావు ఇప్పుడు? సన్సెట్ పర్వతం పైకి దిగి వచ్చాడు ఆయన. ముద్రలు ఇప్పబడ్డాయి, గ్రంథం తెరవబడింది. నువ్వు కూడా ఏం పొందుకున్నావు ఇప్పుడు? విత్తన రూపాన్ని పొందుకున్నావు. ఇప్పుడు అది ఎదుగుతా ఉన్నది. ఇప్పుడు ఎదుగుతుందా లేదా? ఎత్తబడుట ఎదుగుతున్నది. అదొక వృక్షం వల్ల ఎదుగుతూ ఉన్నది. ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో, ఈ దినములో ఏదో ఒక ఉదయమున మొదటి రాకళ్ళు 40 దినాలు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, అగపడుతున్నాడు, అదృశ్యమవుతూ ఉన్నాడు. ప్రవక్త ఒక మెసేజ్ చెప్తున్నాడు. అది ఇంగ్లీష్లో ఉంది, అది కోడ్ పెడతాను మీకు. ప్రవక్త అంటున్నాడు, ఆయన ఒక సంఘానికి వెళ్తున్నాడు, అక్కడ ఉజ్జీవం వస్తున్నది. ఆయన మరొక సంఘాన్ని దర్శిస్తున్నాడు, అక్కడ ఉజ్జీవం వస్తూ ఉంది. ఆయన మరొక సంఘానికి వెళ్తున్నాడు, అక్కడ ఉజ్జీవం వస్తూ ఉంది. ఈ ఉజ్జీవం ఎక్కడ? సార్వత్రికంగా జరుగుతూ ఉన్నది. అది ఒక ఈడుపు వల్లే జరుగుతూ ఉన్నది. ఈ దినములో ఏదో ఒక ఉదయమున 40 దినాలు యేసు పరిచయం, యేసు మినిస్టర్ ఎలాగైతే 40 దినాలలో ఆ పునరుత్థానం పొందుకున్న వాళ్ళు, ఆ పునరుత్థాన శక్తి పొందుకున్న వాళ్ళు 40 దినాలు యెరూషలేములో ఎలాగైతే తిరిగారో,
ఇప్పుడు అదృశ్య ప్రపంచంలో ఉన్న వాళ్ళు, ఆ 7 సంఘాలలో నిద్రించిన వాళ్ళు, ఈ ప్రధాన దూత శబ్దము ద్వారా ఇది ఆర్భాట వర్తమానం అవుతే, ప్రవక్త ఆర్భాట వర్తమానం తీసుకొస్తే, ప్రవక్త ఆర్భాట వర్తమానాన్ని ప్రకటిస్తే, ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఈ వధువు ద్వారా, ప్రధాన దూత శబ్దం ఈ వధువు ద్వారా ఆ 7 సంఘకాలలో ఉన్న మృతులను లేపితే 40 దినాలు వాళ్ళు మనం కలుసుకుంటాం. ఆ గొప్ప స్వీపది, ఒక గొప్ప వీడిపది సార్వత్రికంగా జరుగుతూ ఉన్నది. సార్వత్రికంగా జరుగుతున్నప్పుడు ఈ దినములో ఏదో ఒక ఉదయమున, అది నెల కావచ్చు, ప్రవక్త నెల కావచ్చు, అది కొద్ది రోజులు కావచ్చు, మొదటి రాకలో 40 దినాలు గొప్ప వీడిపు. అదృశ్య ప్రపంచం, దృశ్య ప్రపంచం సేమ్. ఇప్పుడు కూడా దేవుడు ఎందుకు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు కొంతమందిని లేపుతున్నాడు? ఎందుకో తెలుసా? వర్తమానం వచ్చేటప్పుడు అందరు లేవరు. వర్తమానం వచ్చినప్పుడు అందరు ఆమె అని చెప్పరు. వర్తమానం వచ్చేటప్పుడు ఆమె అని చెప్తున్నావంటే అక్కడ ఒక వాతావరణం తీసుకొస్తున్నాం. ఆ వాతావరణంలోనే, ఆ గందరగోళంలోనే జన్మ జరుగుతుంది. ఆ వాతావరణం తీసుకొచ్చేది ఎవరు? తిరిగి జన్మించిన వాళ్ళు. నీ ఆమెలు ఒట్టి ఆమెలు అనుకుంటున్నావా? నీ ఆమెల వల్ల కొంతమంది జన్మిస్తారని తెలుసా? నువ్వు దేవుడిని స్తుతించడం వల్ల కొంతమంది జన్మిస్తారని తెలుసా? ఎందుకంటే నీ ఆమెలు టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెంచుతుంది. అది సంఘ శాఖలో -90. అక్కడ జన్మ లేదు, అక్కడ దత్తపుత్రత్వం లేదు, అక్కడ ఎత్తబాటు లేదు. కానీ ఇక్కడైతే జన్మ ఉన్నది, ఎత్తబాటు ఉన్నది, దత్తపుత్రత్వం ఉన్నది, అది ఎదుగుతా ఉన్నది. ఏంటి కోటాలేంటి? ఈ కలుసుకోవడం ఏంటి? నింపబడటం, అభిషేకం పొందుకోవడం, అనాయింటింగ్ పొందుకోవడం, ప్రసన్నత పొందుకోవడం. నువ్వు దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నావు? అనాయింటింగ్ పొందుకుంటున్నావు. ఎత్తబాటు పెరుగుతున్నది ఇప్పుడు, దత్తపుత్రత్వం పెరుగుతున్నది ఇప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిసం పెరుగుతున్నా ఉన్నప్పుడు. అంటే కోటాల వల్ల ఉపయోగం ఏమిటి? ఆయన ఆత్మని కొమ్మరిస్తున్నాడు. ఆయన ఆత్మను కొమ్మరిస్తూ ఉన్నప్పుడు, అభిషేకాన్ని పొందుకుంటా ఉన్నప్పుడు, నీ దత్తపుత్రత్వం ఎదుగుతూ ఉన్నది, నీ పరిశుద్ధాత్మ ఎదుగుతూ ఉన్నది, నీ రాప్చర్ ఎదుగుతూ ఉన్నది. అందుకే బీ ట్రాన్స్ఫర్డ్, నూతన పచ్చబడి రూపాంతరం చెందండి. ఒక కప్పను తీసుకొస్తే, ఒక కోతిని తీసుకొస్తే, ఒక దేవుడి జాతిని తీసుకొస్తాడు. అందుకే మీరు దైవంలో అయి ఉన్నారు. దైవంలో తీసుకొస్తుంది. అందుకే దైవంలో అయి ఉన్నారు మీరు. యు ఆర్ గాడ్స్. మీరే దైవంలో అయి ఉన్నారు. ఎత్తబాటు ఎదుగుతుందా? దిస్ ఈజ్ ద మిస్టరీ. ఒక రాత్రికి రాత్రి అవుతుంది ఇది, ఒక రాత్రికి రాత్రి కంప్లీట్ అయ్యేది కాదు ఇది. పరిశుద్ధాత్మ బాప్తిసం ఒక రాత్రికి రాత్రి కంప్లీట్ అయ్యేది కాదు. నీ దత్తపుత్రం ఒక రాత్రికి రాత్రి అయ్యేది కాదు. నీ ఎత్తబడి ఒక రాత్రికి రాత్రి అయ్యేది కాదు. ఇన్ ద ప్రోసెస్, అది ఒక ప్రోసెస్లో ఉన్నది. ఇప్పుడు అది ఎదుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ దినముల్లో ఏదో ఒక ఉదయమున ఆ చెట్టు ఎదిగినప్పుడు, పరిపూర్ణ స్థితిలోకి వచ్చినప్పుడు, యోహాను పైకెక్కరము, యోహాను పైకెక్కరము. ఈ డైమెన్షన్ దాటుకుని మరొక డైమెన్షన్లోకి వెళ్ళిపోబోతున్నాం. ఇప్పటికే మీ ఆత్మలు, మీ ప్రాణములు ఆల్రెడీ స్థలాల్లో కూర్చొని ఉన్నాయి. కానీ ఒకరోజు ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టి మరొక కొత్త శరీరంలో, అదే అక్షయమైన శరీరంలో, అమర్తమైన శరీరంలో శరీర మార్పు పొందుకొని అక్కడ వెళ్ళిపోబోతున్నాం. మొదటి రాకడ మన ఆత్మలను మారిస్తే, మన ప్రాణమును మారిస్తే, ఈ రెండవ రాకడ మన శరీరాన్ని మారుస్తూ ఉన్నది. ఈ వర్తమానం నీ శరీర మార్పు, ఈ ఉరుములు నీ శరీర మార్పు,
ఇది నీ ఎత్తబడుట. దిస్ ఈజ్ యువర్ ర్యాప్చర్. ఇది ఒక పటము కాదు, ఒక మనుషుడు. నీ ఎత్తబడుట వచ్చింది నిన్ను తీసుకెళ్ళిపోవడానికి. నీ థియోఫనీ వచ్చింది నిన్ను తీసుకెళ్ళిపోవడానికి. నిన్ను తీసుకెళ్ళిపోవడానికి నీ థియోఫనీ వచ్చింది. అందుకే దేవుడు రక్త మాంసంలో శరీరంలో వచ్చాడంటే ఈ శరీరంలో వాక్యముగా మార్చి తీసుకెళ్ళిపోవడానికి. దిస్ ఈజ్ ద మిస్టరీ. ఒక రాత్రి జరిగేది కాదు. ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు దైవములుగా మార్చబడుతున్నాం. తలంపులు మార్చబడుతున్నాయి, ఆలోచనలు మార్చబడుతున్నాయి. ఇది జరగకపోతే అసలు ఎత్తబాటు ప్రాసెస్లో లేవు. ఇది నీలో జరిగితే ఎత్తబాటు ప్రాసెస్లో ఉన్నది. అది విత్తన రూపంలో ఉంది. అది చెట్టు వల్ల మారబోతున్నది. నా ప్రియమైన సోదరుడా, అది ఇప్పటికే ప్రారంభమైంది. ఈ దినములో ఏదో ఒక ఉదయమున మనం వెళ్ళిపోబోతున్నాం. అందుకే బీ ట్రాన్స్ఫర్డ్. రూపాంతరం పొందండి. సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించుకోండి. దేవునికి సబ్మిట్ చేసుకోండి. పూర్తిగా దేవునికి లోబడండి. దేవుని యొక్క వాక్యాన్ని సరండగండి. ఈ దినములో ఏదో ఒక ఉదయమున నీ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు బ్రైడ్.